మెట్ గాలా 2026 న్యూయార్క్ రెడ్ కార్పెట్ మీద ప్రపంచ ప్రసిద్ధ తారలందరూ తమ తమ స్టైల్స్తో మెరిసిపోతున్నారు. కానీ ఒక్కసారిగా కెమెరా లెన్స్ అన్నీ ఒకే వైపు తిరిగాయి. అందరి దృష్టిని ఆకర్షించింది ఒక మెరుపు. అది స్టార్డమ్ వల్ల కాదు, అవుట్ఫిట్ వల్ల కాదు, ఆమె మెడలో ఉన్న ఒక జ్యువెలరీ వల్ల. అది ఏ స్టోన్? డైమండ్లా మెరుస్తోంది, కానీ అది కాదు. సాఫైర్లా ఉంది, కానీ అది కాదు. కొద్దిసేపు అందరూ గెస్ చేస్తూనే ఉన్నారు. తర్వాత ఒక మాట బయటకొచ్చింది. అది టాంజనైట్. హైదరాబాద్కు చెందిన సుధారెడ్డి ఒక బిజినెస్ లీడర్, ఫిలాంథెరపిస్ట్. గ్లోబల్ స్టేజ్పై ఇండియా ప్రెజెన్స్ని రిప్రజెంట్ చేసే అరుదైన వ్యక్తుల్లో ఒకరు. ఆమె ధరించిన నెక్లెస్ పేరు క్వీన్ ఆఫ్ మెర్లానీ. మెట్ గాలా 2026లో సుధారెడ్డి ధరించిన ఈ క్వీన్ ఆఫ్ మెర్లానీ 550 క్యారెట్ డీప్ వైలెట్ బ్లూ టాంజనైట్ జెమ్ స్టోన్. అక్షరాల 550 క్యారెట్ల భారీ టాంజనైట్. దీని అంచనా విలువ దాదాపు 142 కోట్ల రూపాయలు. కానీ దీని అసలు విలువ డబ్బుతో కాదు, దీని విలువ దాని రేరిటీలో ఉంది. టాంజనైట్ ప్రత్యేకతే వేరు. దీని మీద పడే కాంతిని బట్టి దీని రంగు మారుతుంది. ఒక యాంగిల్లో డీప్ బ్లూ, మరొక యాంగిల్లో వైలెట్ టోన్. అదే స్టోన్, కానీ ప్రతిసారి కొత్తగా కనిపిస్తుంది. అదే దీని అసలైన బ్యూటీ. ఈ స్టోన్ ఇంకెక్కడా దొరకదు. ఇది కేవలం ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో కిలిమాంజారో పర్వతానికి సమీపంలో ఉన్న మెర్లానీ హిల్స్ అనే చిన్న ప్రాంతంలో మాత్రమే లభిస్తుంది. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం భూమి అంతర్భాగంలో జరిగిన వాల్కనీ యాక్టివిటీ, తీవ్ర ఉష్ణోగ్రత, అధిక పీడనం వల్ల జయోసైట్ అనే మినరల్ రూపాంతరం చెంది ఈ టాంజనైట్గా మారింది. ఇలాంటి కండిషన్స్ మళ్లీ రావడం చాలా అరుదు. శాస్త్రవేత్తలు దీన్ని వన్ టైమ్ న్యాచురల్ ఫినామినా అంటారు. అంటే ప్రకృతి ఇలాంటి అద్భుతాన్ని మళ్లీ సృష్టించలేదు. ప్రస్తుతం ఉన్న మైన్స్లో స్టాక్ కూడా మరికొన్ని సంవత్సరాల్లో పూర్తి అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకే టాంజనైట్ ప్రపంచంలోనే అత్యంత రేరెస్ట్ జెమ్ స్టోన్స్లో ఒకటిగా భావిస్తారు. ఇలాంటి స్టోన్స్, అది కూడా 550 క్యారెట్ల సైజులో ధరించడం అంటే అది కేవలం ఫ్యాషన్ కాదు, ఓ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఆ రాత్రి మెట్ గాలా వేదికపై సుధారెడ్డి చూపించింది ఖరీదైన జ్యువెలరీ మాత్రమే కాదు, ప్రకృతి సృష్టించిన ఒక అరుదైన అద్భుతం. కొన్ని ఆభరణాలు కేవలం మెరుస్తాయి, కొన్ని మాత్రం కథగా మారిపోతాయి.